ఒక లైఫ్ మనతో ఎన్ని విధాలుగా ఆడగలుగుతుందో అన్ని విధాలుగా బిగ్ బాస్కి చెందిన నాగమణికంఠతో ఆడింది. సో మీ అందరికీ తెలిసిందే, ఈసారి బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎంతోమంది మనకు తెలియని కొత్త కంటెస్టెంట్స్ అయితే రావడం జరిగింది. అది కూడా 14 కంటెస్టెంట్స్ వచ్చారు. అందులో ఒకడే నాగమణికంఠ అతని లైఫ్ అతనితో ఎంత గలీజ్గా ఆడిందంటే, చిన్నప్పుడు పుట్టిన కొన్ని సంవత్సరాలకే అతని నాన్న చనిపోవడం, ఇంకా వాళ్ళ అమ్మ రెండో పెళ్లి చేసుకున్నా కూడా అతనికి నాగమణికంఠ నచ్చకపోవడం, ఇంకా నాగమణికంఠ వాళ్ళ అమ్మ మళ్ళీ కొన్ని సంవత్సరాలకి క్యాన్సర్తో చనిపోవడం, ఆ తర్వాత అతను ఆ ఇంట్లోకి వెళ్ళి బయటికి రావడం, బయటికి వచ్చిన తర్వాత కూడా చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పాపని కానీ ఆ పాప రూపంలోనే అతని అమ్మని చూసుకోవడం, వాళ్ళిద్దరు కలిసిన కొన్ని సంవత్సరాలకి మళ్ళీ దూరం అయిపోవడం, ఇంకా ఆ పాపకి దూరం అవడం, దాంతోపాటు ఆ భార్యకి దూరం అవ్వడం, ఇలా ఎన్నో విధాలుగా నాగమణికంఠ లైఫ్ అయితే అతనితో ఆడింది. సో నాగమణికంఠది ఇంకా అతని భార్యది వాళ్ళిద్దరు విడిపోవడంలో ఎవరిది తప్పు లేదని నాగమణికంఠనే శేఖర్ భాషతో చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు కనుక లైవ్ చూస్తుంటే లైవ్లో అయితే ఈ సంఘటన చోటు చేసుకుంది. శేఖర్ భాష ఇంకా నాగమణికంఠ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఇద్దరు గురించి ఇద్దరు పరిచయం పెంచుకునేటప్పుడే నాగమణికంఠ అయితే చెప్తాడు, నా భార్య బంగారం, ఎందుకంటే ఆమె బిహేవియర్ వల్లనో నా బిహేవియర్ వల్లనో మేము విడిపోలేదు, మా ఇద్దరి మధ్య ఉన్న సిచ్యువేషన్ వల్ల మేము దూరం అయ్యాం, అంతే తప్ప ఇంకా మేము విడిపోలేదు, మేము మళ్ళీ కలుస్తాం. నేను బిగ్ బాస్ రావడానికి రీజన్ కూడా ఆమెనే, ఎందుకంటే నేను బిగ్ బాస్కి వస్తున్నా అని ఆమెకు తెలిసిన తర్వాత ఆమె నాకు షాపింగ్కి మనీ ఇచ్చింది. దాంతోపాటు నేను ఏ రోజైతే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నానో అప్పుడు తనే కాల్ చేసింది, పాపతో మాట్లాడించింది. నాకు బిగ్ బాస్ ఆపర్చునిటీ రాగానే ఫస్ట్ నేను ఆమెకే కాల్ చేశాను, నా భార్య బంగారం అంటూ ఎంతో మంచిగా అయితే అతని భార్య గురించి అయితే నాగమణికంఠ శేఖర్ భాషతో చెప్పాడు. అదే కాదు, నాగమణికంఠ ఏమన్నాడు అంటే, మేమిద్దరం మళ్ళీ కలుస్తాం, ఎందుకంటే నేను మా పాపని ఒక మంచి స్థాయిలో చూడాలి, వాళ్ళ నాన్న ఒక రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, అంటే నేను ఒక రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, నేను సంపాదించాలి, నా కాడ ఏం లేనప్పుడు నేను సిచ్యువేషన్ని చూశాను, కానీ నా పాప ఆ సిచ్యువేషన్ని చూడొద్దు, నేను ఆమెని ప్రౌడ్గా ఫీల్ చేయాలి, అందుకే ఈ బిగ్ బాస్ అనేది నాకు అంత మంచి ఆపర్చునిటీ, అందుకే నేను నిఖిల్ పైన ఇంకా ఆదిత్య హోమ్ పైన నేను అంత రేజ్ అయ్యాను ఆ రోజు, ఎందుకంటే ఈ బిగ్ బాస్ కనుక నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వకపోతే నా లైఫ్ వేరే రూట్లో ఉంటుంది. సో కాబట్టి నా భార్య మాత్రం బంగారం, ఆమె తప్పు ఏం లేదు, నా తప్పు కూడా ఏం లేదు, మేము జస్ట్ మా ఇద్దరి మధ్య వచ్చిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మేము దూరం అయ్యామంతే, కానీ మేము మళ్ళీ కలుస్తామంటూ ఎంతో మంచిగా చెప్పాడు. అదే కాదు, చూశారు కదా మీరు కూడా అతని లైఫ్ అతనితో ఎంత గలీజ్గా ఆడిందో. చిన్నప్పుడు పేరెంట్స్ని కోల్పోయాడు, ఆ తర్వాత చిన్న ఏజ్లోనే తెలియని ఏజ్లోనే పెళ్లి చేసుకొని అతని భార్యకు దూరం అయ్యాడు. మీరేమనుకుంటున్నారు, ఈ సీజన్ నాగమణికంఠకి సపోర్ట్ చేస్తారా లేదా, ఇది మొత్తం ఫేక్ అనుకుంటున్నారా? మీరే కమెంట్ చేసి తెలియచేయండి. దాంతోపాటు మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంచండి.